హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్ వీడియో అంటే బాహుబలి 2 ట్రైలర్. ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రైలర్ ఇప్పుడు హాట్ టాపిక్. దాదాపు సినీ అభిమానులంతా ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురు చూశారు. ఆ ఎదురుచూపులకు స్వస్తి చెప్పేస్తూ గురువారం ట్రైలర్ను విడుదల చేశారు రాజమౌళి. ఎన్నెన్నో రికార్డులను బద్దలు కొడుతూ కొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతుంది ఈ ట్రైలర్. ఒక్క రోజులోనే ఈ ట్రైలర్కు 2.22 కోట్ల వ్యూస్ వచ్చాయంటే ఈ ట్రైలర్ ప్రభంజనం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఏ సినిమాకు ఇంత ప్రభంజనం లేదు. ఎన్నో అంచనాలు పెంచిన కబాలి ట్రైలర్ కూడా ఈ మార్కును చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇటీవలే విడుదలైన అమీర్ దంగల్ చిత్రం ట్రైలర్ కూడా 1 కోటి వ్యూస్ సాధించడానికి ఒక రోజు పట్టింది. అలాంటిది ఒక్క రోజులోనే 2 కోట్ల వ్యూస్ను దాటిపోయింది బాహుబలి 2. మరి ఇంత సునామీ సృష్టిస్తూ దూసుకుపోతున్న బాహుబలి 2 ట్రైలర్లో లోపాలేమీ లేవా అంటే భాషా లోపాలున్నాయంటూ భాషా పండితులు తప్పు వెతికేశారు. ఇది లోపమంటూ వేలెత్తి చూపుతున్నారు. అంత ఖర్చు పెట్టి విజువల్ గ్రాండియర్గా మలిచిన తెలుగు భాషలో వ్యాకరణ లోపాన్ని ఎలా గుర్తించలేకపోయారంటూ ప్రశ్నిస్తున్నారు. ట్రైలర్లో కట్టప్పతో బాహుబలి డైలాగ్ ఒకటి ఉంటుంది. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా అని డైలాగ్ చెబుతాడు అమరేంద్ర బాహుబలి. కానీ ఆ డైలాగ్లోనే తప్పు ఉందని భాషా పండితులు అంటున్నారు. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు అనేది వ్యాకరణ పరంగా వర్తమానమని, ఆ తర్వాత వచ్చే వాక్యం నన్ను చంపే మగాడింకా పుట్టలేదు అనేది భూతకాలమని భాషా పండితులు విశ్లేషిస్తున్నారు. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు పుట్టబోడు మామ అని ఉంటే వ్యాకరణ పరంగా కరెక్ట్ అవుతుందని అంటున్నారు. ఇలాంటి చిన్న చిన్న వ్యాకరణ దోషాలను గుర్తించకుండా డైలాగ్ ఎలా రాస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే వారి విమర్శలను సినీ ప్రేక్షకులు అభిమానులు మాత్రం కొట్టిపారేస్తున్నారు. తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని కూనీ చేసేలా ఎన్నో సినిమాలు వస్తున్నాయి. వాటిని పట్టించుకోని వాళ్ళు బాహుబలి 2 లాంటి భారీ సినిమా విషయంలో ఇంత చిన్న తప్పును రాద్ధాంతం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంత లోతుగా దాన్ని పట్టించుకున్నారంటే బాహుబలి సినిమాపై ఈర్ష్యతోనే అయి ఉంటుందని, ట్రైలర్కు వస్తున్న విశేష స్పందన చూసి తట్టుకోలేక ఇలాంటి లోపాలను ఎత్తి చూపుతున్నారని విమర్శిస్తున్నారు సినీ ప్రేక్షకులు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో రాయగలరు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.